ప్రజల మధ్య సామాజిక బంధాలను బలోపేతం చేయడం, వారిలో ఉత్సాహాన్ని నింపడమే ఈ హ్యాపీ సండే ముఖ్య ఉద్దేశ్యమని బోట్ క్లబ్ వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అలవారి లతప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హ్యాపీ సండే కార్యక్రమం బోట్ క్లబ్ ఉద్యానవనంలో వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో సందడిగా జరిగింది. ఈ సందర్భంగా వాకర్స్ సంఘ అధ్యక్షులు అడబాల రత్నప్రసాద్ మాట్లాడుతూ ప్రజల మధ్య సామాజిక బంధాలను బలోపేతం చేయడం, వారిలో ఉత్సాహాన్ని నింపడమే ఈ హ్యాపీ సండే ముఖ్య ఉద్దేశమని అన్నారు. నిత్య జీవితంలో ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. ప్రతి ఆదివారం నిర్వహించే కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని అడబాల కోరారు. వేదరి శ్రీకృష్ణ, ఫణీంద్ర హాస్యపదం పాటలతో అలరించారు. సిహెచ్ నరసింహరావు, టి మెహర్ ప్రసాద్, అనుపమ బృందం చేసిన హాస్య వల్లరి ఆకట్టుకుంది. అనంతరం సంగీత విభావన జరిగింది. నాయకులు శివకుమార్, అరుణ్, ప్రభృతులు పాడిన పాటలు ప్రేక్షకులను అలరించాయి. ఈ కార్యక్రమంలో కార్యదర్శి డాక్టర్ దాసరి శ్రీధర్, ప్రసాద్ నాయుడు, చింతపల్లి సుబ్బారావు, బుద్ధరాజు సత్యనారాయణరాజు, యనమల రామం, నిమ్మకాయల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి పార్కుల్లో కూడా ప్రతి ఆదివారం కూడా హ్యాపీ సండే కార్యక్రమాన్ని జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మన బోట్కల్ పార్కులో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా మనకి ఆదివారం వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా ఉంటుంది. అంటే మనకి ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరికి కూడా మానసిక ఒత్తిడి ఉంటుంది. అది నివారణ కోసం ఇలాగా హ్యాపీ సండే అనే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపించినందున మీరందరూ కూడా ప్రతి ఆదివారం కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ప్రతిరోజు ఆదివారం సాయంత్రం 5:30కి వచ్చి మీరందరూ ఆస్వాదించవలసిందిగా కోరుతూ మన నరసింహరావు, మెహర్ ప్రసాద్, అనుపమ గారు చక్కగా ఒక హాస్య కార్యక్రమాన్ని महादेव शंभो शंकर हर हर महादेव शंभो शंकर भवति भिक्षां देहि माता अन्नपूर्णेश्वरी भवति भिक्षां देहि माता अन्नपूर्णेश्वरी నేను పెద్దగాడిని కాను, లంకేశుడిని, రావణాసుడిని.